టు సినిమా బస్. నేను మీ హేమమాలిని. మరి ఈ రోజు అయితే ఒక బ్యూటిఫుల్ టీజర్ అయితే చూశాను నేను. సో అదే మేఘాలు చెప్పిన ప్రేమ కథ. మరి జూలై 17న మనం అందరి ముందుకి రాబోతుంది, థియేటర్స్లో సందడి చేయబోతుంది. మరి అంత మంచి సినిమాని, ఇంకొక విషయం, ఎవరు ఇప్పుడు దాకా అలాంటి లొకేషన్లో సినిమా తీయలేదని చెప్పి ప్రొడ్యూసర్ గారు చెప్పారు ప్రెస్ మీట్లో. మరి ఆ లొకేషన్ ఏంటి, అక్కడే ఎందుకు సినిమా తీయాలనుకుంటున్నారు, ఇవన్నీ కూడా క్లియర్గా మాట్లాడడానికి మనతో ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిలిం ఉమాదేవి గారు ఉన్నారు. ఆవిడతో మాట్లాడి మరిన్ని విషయాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మ్యామ్ నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నారా? అసలు ఫస్ట్ థింగ్ నేను దాని గురించి మాట్లాడతా. ఇప్పుడు దాకా ఏ సినిమా వాళ్ళు రాలేదు, చేయలేదు. ఒక్క రాజ్ కుమార్ గారు ఒక పాట చేశారు, తర్వాత రాజ్ కపూర్ గారు ఒక పాట చేశారు. మీరు కూడా మిస్టేకన్ చేశారు, నేను కూడా మిస్టేకన్ చేసిన సేమ్. ఆ వీడియోలో మీరు రాజ్ కుమార్ అని రాజ్ కపూర్ అన్నారు. సో సేమ్ ద వే నేను కూడా అదే ట్రాన్స్ లో అనమాట. సో అక్కడే ఎందుకు తీయాలనిపించింది? వాట్ ఈస్ ద కాజ్? వెన్ ఐ వాంట్ టు డూ అ ఫిల్మ్, అంతేగా ప్రొడ్యూస్ చేద్దామని డిసైడ్ అయినాక ఫస్ట్ థింగ్ ఐ డిసైడెడ్ వాజ్ లవ్ స్టోరీ. ఓకే. సో లవ్ స్టోరీ అని డిసైడ్ అయిన తర్వాత, ఇఫ్ ఐ వాంట్ ఒక ప్రేక్షకులు థియేటర్కి వచ్చి ఒక సినిమా చూడాలంటే, వాట్ ఈస్ దట్ సంథింగ్ ఐ కెన్ గివ్ యూనిక్ అండ్ డిఫరెంట్ ఫ్రమ్ ఎనీబడి ఎల్స్. సో అవి నా కంట్రోల్లో, యాక్టర్ల యాక్షన్ లేదు, నా కంట్రోల్లో కథలో వచ్చే నెరేషన్ లేదు, నా కంట్రోల్లో యాజ్ అ ప్రొడ్యూసర్ వెన్ ఐఎమ్ స్టార్టింగ్ నా కంట్రోల్లో వేరే ఏవి లేవు. నా కంట్రోల్లో ఉన్నాయి ఓన్లీ లొకేషన్స్. ఓకే. సో యాజ్ అ ప్రొడ్యూసర్, సో ఐ థాట్ ఐ విల్ టేక్ ద total journey of audience and the crew to a different location where there is a beauty, there is a nature, and there is some, it is not been seen or seen by a larger scale of the people. That is how I decided that location, and because I had been to that location before and I know that location well. ఊటీకి వెళ్తే చాలా కమర్షియల్గా, అదే టీ గార్డెన్స్ ఉంటాయి, అదే ఉంటాయి కానీ కమర్షియల్గా ఉండేది. బట్ ఇక్కడ వచ్చేసి ఆన్ టాప్ ఆఫ్ ది హిల్స్ లాట్ ఆఫ్ ఇవి హెయిర్ పిన్ బిన్స్, ఒక 48 హెయిర్ పిన్ బిన్స్ తర్వాత వస్తుంది ఈ హిల్. అండ్ ఇట్స్ అ బార్డర్ ఆఫ్ కేరళ అండ్ తమిళనాడు. అండ్ ఎవరు అంతగా విజిట్ చేయనిది. అండ్ ఈ మధ్య ఫారెస్ట్ వాళ్ళు కూడా నాట్ అలౌవింగ్, ద టూరిజం వాజ్ నాట్ అలౌడ్ సో ఫార్ యాక్చువల్గా చాలా సంవత్సరాల వరకు. అలాంటి ఒక లొకేషన్ కావాలి అనిపించింది. బట్ దేర్ ఆర్ అ లాట్ ఆఫ్ ఛాలెంజెస్ బికాజ్ అక్కడ యానిమల్స్ ఉన్నాయి, అవి కూడా లెపర్డ్స్ ఉన్నాయి, అది ఇది అన్నప్పుడు ఛాలెంజ్ ఉండింది. బట్ స్టిల్ ఐ వాంటెడ్ టు టేక్ అ అడ్వెంచర్ బికాస్ వాంటింగ్ టు డూ అ ఫిల్మ్ ఇస్ అ బిగ్గర్ అడ్వెంచర్. వెన్ ఐ కెన్ టేక్ దట్ అడ్వెంచర్, దిస్ ఈస్ హార్డ్లీ ఎనీథింగ్ అనిపించి వెళ్ళిపోయాను. ఇంటికి లొకేషన్ పేరు చెప్పలేదు. ఇట్ ఈస్ వాల్పరై అనే ఒక ప్లేస్. ఫ్రమ్ కోయంబత్తూర్ నుంచి 100 and odd kilometers ఉంటుందండి. యూ హ్యావ్ టు గో వయా పొల్లాచి నుంచి వెళ్తే అక్కడ నుంచి టాప్ స్లిప్ అండ్ టాప్ హిల్ ఉంటుంది. వెరీ బ్యూటిఫుల్ లొకేషన్. ఇన్ఫ్యాక్ట్ చిరపుంజి తర్వాత హైయెస్ట్ రెయిన్ఫాల్ అక్కడ ఉంటుంది అని కూడా అంటారు ఇన్ సౌత్. దట్స్ అ లొకేషన్. సో ఇది మీ ఫస్ట్ సినిమాలోనే యు ఆర్ ఏ కో రైటర్ అండ్ ద కాస్ట్యూమ్ ఆల్సో మీరు చూసుకున్నారు, అండ్ ప్రొడక్షన్ ఆల్సో మీరు హ్యాండిల్ చేస్తున్నారు. అంటే ఎందుకు ఈ 3 of the థింగ్స్లో ఇన్వాల్వ్ అయ్యి రావడానికి, అంటే సిచ్యువేషన్స్ డిమాండ్ చేసినాయా, లేదంటే నిజంగానే మీరు అంత ప్యాషనేట్గా ఇవి రెండు కూడా నేను చెయ్యాలి, నాకు ఇంట్రెస్ట్ ఉంది, అలా వచ్చినాయా? అంటే యాక్చువల్గా ప్రొడక్షన్ ఐ వాంటెడ్ టు లెర్న్ ఎవ్రీ స్టెప్ ఆఫ్ ఇట్. ఓకే. హౌ ఇట్ గోస్ అండ్ వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ యు ఆర్ గోయింగ్ టు ఫేస్ ఆన్ గ్రౌండ్, ఆఫ్ స్క్రీన్, అన్నీ ఎక్స్పీరియన్స్ అవ్వాలి, నేర్చుకోవాలి అనుకుని ఈ ప్రొడక్షన్లో ఉన్నాను. బట్ యాక్సిడెంటల్ వాజ్ కాస్ట్యూమర్. ఓకే. రైటింగ్ ఇస్ లైక్ ఇట్స్ బీన్ దేర్. సో ఐ డెంట్ రైట్, ద రైటర్ రోట్ ద స్టోరీ అండ్ వి జస్ట్ యాడెడ్ అ ఫ్యూ మెరుగులు. లైక్ నువ్వు అంతా రెడీ అయిపోవచ్చు, బొట్టు మర్చిపోయి వస్తే పెట్టాలి కదా, ఓకే, అది అలా అనమాట. అన్ని అక్కడక్కడ టచ్అప్స్ తప్ప. అంటే మ్యామ్ మీరు లైక్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, డైరెక్షన్ అన్నది విపిన్ గారితో వెళ్ళాలి అన్న థాట్ అంటే వై అని? ఎందుకంటే ప్రొడ్యూసర్ రెడీగా ఉన్నప్పుడు ఎనీ డైరెక్టర్ క్యాన్ చూస్. అది ప్రొడ్యూసర్కి ఉన్న గట్సీ స్కిల్. ఓకే, నేను పైసలు పెడుతున్నా, నాకు ఈ డైరెక్టర్ కావాలి, ఈయన ఆల్రెడీ గతంలో ఇలా చేస్తున్నారు కదా, ఇది నాకు బెనిఫిట్ అవుతుంది అనే ఒక కమర్షియల్ పాయింట్ ఉంటుంది. బట్ వై యూ చూస్ విపిన్ గారు? యాక్చువల్లీ స్పీకింగ్, వెన్ ఐ స్టార్టెడ్ ద ప్రొడక్షన్ హౌస్, లాట్ ఆఫ్ ఛాలెంజెస్ ఉంటాయని మనకు తెలుసు. అలాంటప్పుడు
తెలియని పులి నోట్లో తల పెట్టుకుందాం అంటే తెలిసిన పులి నోట్లోనే తల పెట్టుకుందాం అని చెప్పేసి నాకు తెలిసిన వాళ్ళనే సెలెక్ట్ చేయాలనిపించింది. ఓకే. సో ఐ ట్రైడ్ 1 or 2 people their works and past works and all that, and his work also I know. తెలిసిన తర్వాత ఇన్ఫ్యాక్ట్ ఒక లిట్మస్ టెస్ట్ పెట్టే తీసుకున్నాను దాన్ని, ఒక షార్ట్ ఫిల్మ్ తీయమని చెప్పి అది ఎలా ఉంది అని చూసుకున్న తర్వాతనే ఐ హ్యావ్ సెలెక్టెడ్ హిమ్. సో ఆ ఈజ్ ఉండాలి నాకు, డైరెక్టర్తో ఈజ్ ఉండకపోతే ఏంటంటే బికాజ్ ఐ హ్యావ్ సమ్ రెస్ట్రిక్షన్స్, నాకు కొన్ని ఎలిమెంట్స్ ఉండకూడదు సినిమాలో. ఐ డోంట్ వాంట్ టు షో దోస్ ఎలిమెంట్స్. ఓకే, అలాంటప్పుడు ద డైరెక్టర్ హ్యాస్ టు యాక్సెప్ట్ ఇట్ అండ్ ఐ నో దట్ ఐ కెన్ ఆస్క్ హిమ్ టు డూ సర్టన్ థింగ్స్. అదే కొత్త వాళ్ళని పిలిచి వాళ్ళు చేసినప్పుడు వాళ్ళు వద్దు అంటే వాళ్ళు నాకు 100 ఎక్స్ప్లెనేషన్స్ ఇచ్చి నేను వాళ్ళతో ఆర్గ్యుమెంట్స్ చేసి ఇవి ఇంత కష్టపడాల్సినంత స్ట్రెస్ తీసుకోవాల్సిన అవసరం లేదు అనిపించింది. సో ఐ టోల్డ్ హిమ్ వెరీ క్లియర్లీ లైక్ యు నో దేర్ లాట్ ఆఫ్ థింగ్స్ దట్ విచ్ ఐ మే డిమాండ్ అండ్ if you are okay with it, and he said yes, if it is acceptable for me I will accept it. If I feel that is not right, that I will discuss with you. ఓకే. So that is how I went with him. సూపర్. అండ్ సినిమా పరంగా చూసుకుంటే పాడింగ్ చాలా బాగుంది, చాలా సీనియర్ ఆర్టిస్టులు కూడా ఉన్నారు ఇందులో. నరేష్ అగస్త్య ఈజ్ వన్ ఆఫ్ ద నోన్ ఫేస్ ఫ్రమ్ సీరియల్ కెరియర్ నుంచి స్టార్ట్ చేశాడు ఆయన సీరియల్ నుంచి. హీ స్టార్టెడ్ ఫ్రమ్ సీరియల్ పసుపు కుంకుమ. సో నౌ హీస్ బిజీ విత్ సిరీస్ అండ్ మూవీస్ అని చాలా ఉన్నాయి. సో అంటే లైక్ ప్యాడింగ్ సెలెక్షన్ అప్పుడు మీ వంతు ఎంత ఉంది అండ్ ఎవరి చాయిస్ వీళ్ళందరినీ సెలెక్ట్ చేయడం అన్న దాంట్లో? Total artist selection is done by me and Vipin. ఓకే. Together. ఓకే. దీనికి వీళ్ళైతే ఎలా ఉంటారు అనుకోగానే వాళ్ళే బాగుంటారు అప్రోచ్, అండ్ వి గాట్ ఇట్. ఓకే. వి గాట్ దెమ్ ఆన్ బోర్డ్. కాబట్టి అంత టఫ్ గా కూడా అనిపించలేదు ఏది. ఐ డోంట్ థింక్ ఇన్ ఎనీ ఆఫ్ ద రోల్స్, ఇన్ఫాక్ట్ బట్ సమ్ రోల్స్ ఐ వాజ్ వెరీ వెరీ పర్టికులర్. ఓకే. వెరీ పర్టికులర్ ఇన్ ద సెన్స్ వెంకటేష్ కాకుమాను, ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ హిమ్. ఓకే. ఓకే, ఏదో ఒక సినిమా చూసాను, ఐ లైక్ ఇట్ అలా. సరే ఐ వాంట్ ఓన్లీ వెంకటేష్ కాకుమాను. బిజీగా ఉంటే షెడ్యూల్ అలా చేసుకోండి కానీ బ్రింగ్ హిమ్. ఓకే. విద్యుల్ లేక ఐ వాంట్ హర్ ఓన్లీ, అండ్ విద్యుల్ లేక's ఫాదర్, దట్ వాస్ కంప్లీట్లీ మై సెలెక్షన్. ఓకే. అండ్ ఇన్ఫాక్ట్ విపిన్ డజంట్ నో బికాస్ హీ ఈస్ అ తమిళ్ యాక్టర్ బేసికలీ. సో సెడ్ ఆయన ఎందుకు అంటే యూ జస్ట్ సీ యూ విల్ లవ్ ఇట్. అండ్ ఆఫ్టర్ 1 day of shoot he was like he fell in love with him. ఓ సూపర్. సో రామన్ గారు అలా తులసి గారు, ఎస్ రాధిక గారు ఇస్ లైక్ యూనివర్స్, లైక్ ఇద్దరికి యునానిమస్ గా ఓకే అనేసుకున్నాము రాధిక గారు అందరూ. బట్ భరణి గారు అండ్ రాధిక గారు ఇస్ లైక్ మాకు వేరే ఆప్షన్స్ కూడా లేవు. ఓకే. ప్రయారిటీ 1, 2 కూడా లేవు. వాళ్ళకి ఎప్పుడు టైం దొరికితే అప్పుడే తీసుకుందాం షూట్. బట్ వి టేక్ ఓన్లీ దెమ్, కన్విన్స్ దెమ్ అనేది. మన స్టోరీ చెప్తే వాళ్ళు తప్పకుండా ఒప్పుకుంటారనే నమ్మకం కూడా ఉండింది. వి హ్యాడ్ దట్ in only a mother's role of hero that we had 1 or 2 options, but definitely when I got to know Amani garu is free, so immediately we went for Amani garu. సూపర్. హీరోయిన్ కొత్త ఆవిడ అండి? హీరోయిన్ వచ్చేసి ఆ రోజు ప్రెస్ మీట్ లో చాలా చెప్పేశాను కాబట్టి లెట్స్ నాట్ రిపీట్ దాట్. నేను వెతికి పట్టుకున్నారు. ఓకే. ఇన్స్టాగ్రామ్ ని ఇలా స్క్రోల్ చేస్తూ ఏమై బాగుంది అంటే నాకు మళ్ళీ స్పెసిఫికేషన్స్ ఏదో ఇంత హైట్ ఉండాలి. బికాస్ వెన్ యూ డిసైడ్ ఆన్ నరేష్, లైక్ ఐ వాంటెడ్ ద పేర్ టు లుక్ బ్యూటిఫుల్. ఈ కపుల్ భలే ఉన్నారు అని అనిపించాలి. సో ఆఫ్టర్ ద లొకేషన్ ద ఇంపార్టెన్స్ ఇస్ ద మెయిన్ ఆర్టిస్ట్, పేర్ హూ ఆర్ ఆన్ ద స్క్రీన్ ఆల్ ద టైమ్. ఈడు జోడు బాగుండాలి అన్నట్టుగా ఆ పదాలు వాడకూడదని వాడట్లేదు. వాళ్ళిద్దరు చూడగానే ఆన్ స్క్రీన్ లో అరే భలే ఉన్నారు వీళ్ళిద్దరు, మనం నార్మల్ గా ఎత్తు అన్ని ఆ టైప్ లో ఉండాలి అన్న ఉద్దేశంతో ఐ వాజ్ లుకింగ్ ఫర్ టాల్ గర్ల్ అండ్ అలా చూసినప్పుడు ఐ ఫౌండ్ హర్. I really liked her. And ఒక సాంగ్ కూడా చూసాను వీళ్ళది యాక్చువల్లీ, గలగల. ఇప్పుడు నిన్ననే రిలీజ్ చేశారు. దట్ వన్ చాలా బాగుందండి. అంటే లైక్ నా మీరు కాస్ట్యూమ్స్ చేశారని చెప్పట్లేదు కానీ దట్ థాట్ బాగుంది. సాంగ్ ని సమ్ గివ్లాట్ లో పెట్టి అలాగే నార్మల్ చూపించడం అది చాలా ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. కాస్ట్యూమ్స్ కూడా చాలా బాగున్నాయి.
కంగ్రాచులేషన్స్. సో అంటే వీళ్ళిద్దరు పేరు కూడా చూడడానికి అరే బాగున్నారు కదా, చూడముచ్చటగా ఇంకా ఉన్నప్పుడు ఇంకా లొకేషన్ తో నేను ఒక 25 మార్క్స్ కొట్టేస్తే, నా పేరుతో ఇంకొక 25 మార్క్స్ కొట్టేస్తే, మా డైరెక్టర్ ఇచ్చిన నరేషన్ తో ఇంకొక 25 మార్క్స్, ఆర్ట్ యాక్టింగ్ తోటి 25 మార్క్స్, 100 మార్క్స్, 100/100 రావాలని చూస్తున్నా. డెఫినెట్ గా వస్తుంది. ఎందుకంటే నేచర్ ని అలాగే లవ్ స్టోరీని బ్లెండ్ చేసి చాలా తక్కువ సినిమాలు వచ్చాయి. నేచర్, లవ్, మ్యూజిక్ ఇలా బ్లెండ్ చేసి చాలా తక్కువ వచ్చినాయి. రీసెంట్ డేస్ లో 8 వసంతాలు ఆల్సో ఇట్స్ మిక్స్ ఆఫ్ నేచర్, ఉమెన్ గురించి అండ్ లవ్ స్టోరీ. ఇట్స్ లైక్ చాలా బాగుంది, పొయిటిక్ గా చాలా చాలా బాగుంది, నాకు పర్సనల్ గా నచ్చింది. సో ఈ టెక్స్చర్ లో డెఫినెట్ గా ఈ టెక్స్చర్ లో ఈ జోన్ లో చాలా తక్కువ సినిమాలు వస్తాయి. ఎందుకంటే డోంట్ హ్యావ్ గట్ టు అటెంప్ట్ దట్ స్టోరీస్. ఎవరికైనా సరే అంటే కమర్షియల్ గా ఫెయిల్ అవుతామేమో, లూజ్ ద మనీ అనే భయం ఉంటుంది. బట్ ఫర్ మీ బేసికలీ ఐ వాంట్ టు ప్రెజెంట్ ఎ గుడ్ కంటెంట్ అండ్ క్లీన్ కంటెంట్ అండ్ బ్యూటిఫుల్ ఎమోషన్స్ ఆన్ స్క్రీన్. సో అందరూ బాగుంది కంటెంట్ అని అంటే దట్ ఇట్ సెల్ఫ్ ఇస్ అ కమర్షియలీ సక్సెస్ ఫర్ మీ. ఓకే, సూపర్. అండ్ మ్యామ్ లైక్ మీరు చెప్పాలనుకుంటే చెప్పండి దీని ఆన్సర్, లేకపోతే యువర్ విష్. బేసిక్గా ఏ సినిమాకైనా హీరోకి రెమ్యునరేషన్ ఎక్కువ ఉంటుంది. సో ఇక్కడ ప్యాడింగ్ ఆర్టిస్టులు కూడా పెద్దోళ్ళే, అందరూ పెద్దోళ్ళే. ఎవరికి ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చారంటే ఏం చెప్తారు? I never negotiated with anybody. Whatever they asked, I had given. ఓకే, అలా చూసుకుంటే హైయెస్ట్ పెయిడ్ యాక్టర్ ఎవరు మీ దాంట్లో? మీరు ఏమైనా తీసుకుంటారా? Just to know out of curiosity. It doesn't look, I mean, for me, the person who's taken highest also will not say it is highest because she or he deserves that. Okay. అలాంటప్పుడు నేను వీళ్ళు చాలా హైయెస్ట్ అంటే తక్కువ తీసుకున్న వాళ్ళు డోంట్ డిజర్వ్ అని, అంత డిజర్వ్ చేయరా అని కాదు. whoever asked, how much ever they asked, they felt ఇది నాకు కరెక్ట్ అని వాళ్ళు అనుకున్నారు. వాళ్ళని ₹1 కూడా నెగోషియేట్ చేయకుండా ఇచ్చాను. దట్ ఈస్ మై సాటిస్ఫాక్షన్. అసలు ప్రొడ్యూసర్ గా వాళ్ళ గుండెల్లో 100% మార్కులు వేసేసుకున్నారు మీరు, ఆబ్వియస్లీ. అండ్ కమింగ్ టు యువర్ బ్యానర్, సునేత్ర ఎంటర్టైన్మెంట్ అని ఉంది. అసలు అంటే ఈ బ్యానర్ నేమ్ ఎలా పుట్టింది, ఏంటి? సునేత్ర అనేది నా పెన్ నేమ్ అండి. ఐ యూస్ టు రైట్ స్టోరీస్ అండ్ పోయిట్రీ డ్యూరింగ్ మై కాలేజ్ స్కూల్ డేస్ అంతా. సునేత్ర అని నా పెన్ నేమ్ ఉండేది. ఓకే. తర్వాత అకాడమిక్ రీజన్స్ తోటి బాంబే వెళ్ళిపోయి అక్కడిక్కడ చేయడంలో కొంచెం రాయటం బంద్ చేసినా కానీ ఆ పేరెలా బ్రెయిన్ లో ఉండింది. సో ద మూమెంట్ ఐ హ్యాడ్ మై డాటర్ ఇస్ ద ఫస్ట్ చైల్డ్ వాజ్ గర్ల్ చైల్డ్. ఆ సు మాత్రం తీసేసి నేత్ర అని పెట్టుకున్నాను తన పేరు. సో మై డాటర్స్ నేమ్ ఇస్ నేత్ర. ఓకే, సూపర్. అసలు మంచి కళ్ళు. సో మా మంచి కళ్ళు మీ కళ్ళకి, మీ మంచి కళ్ళకి మంచి ఆనందాన్ని ఇస్తాయి. అదే మీ కళ్ళతో ఏం చూపించాలనుకున్నారో మా కళ్ళతో మేము చూసి ఎంజాయ్ చేస్తా అంటారు, అంతేనా? సో కమింగ్ టు దిస్ మూవీ, ఇంకొక ఎపిక్ థింగ్ ఏంటంటే స్టోరీ ఎలా ఉన్నా స్టోరీతో బ్యాలెన్స్ గా మ్యూజిక్. అండ్ tell us about your music director. And music director was the first person before hero, heroine, padding artist, every kante first I loved was the music director. నాకు డియర్ కామ్రేడ్ సాంగ్స్ అంటే చాలా ఇష్టం, చాలా 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 ఇష్టం. అండ్ రాధేశ్యామ్లో 1-2 సాంగ్స్ చాలా ఇష్టం. సో I was sitting with lyricist రెహమాన్ గారు, ఇట్స్ లైక్ మా కో రైటర్ ఇంకొక ఆయన ఉన్నారు, తను రెహమాన్ గారు మేము కూర్చొని మాట్లాడుతున్నప్పుడు he just said, because he worked with him, ఓకే మ్యామ్ జస్టిన్ ప్రభాకర్ అని అంటే ఇది డియర్ కామ్రేడా, అరే ఇంకా ఎందుకు ఆలోచించాలి, లెట్స్ గో. ఇంకా నో సెకండ్ థాట్ అండ్ సెకండ్ క్వశ్చన్. ఇట్ సో హ్యాపెన్ దట్ హీ లివ్స్ జస్ట్ 1 or 2 kilometers away from my house in Chennai. సో ఇమీడియట్ గా ఫోన్ చేశాను, వెళ్ళాను, కలిశాను, ఎక్స్ప్లెయిన్ చేశాను స్టోరీ, and he accepted. He was the first person to locked in the film. Really happy with his work. చాలా నేను ఒక పాట అయితే నాకు చాలా చాలా సూదింగ్ ఇంకొక పాట ఆల్రెడీ ముందు వచ్చేసింది, వినండి. I'll definitely. అయితే కమింగ్ టు మ్యామ్, లైక్ లేడీ ప్రొడ్యూసర్, ఓకే, వీఆర్ డూయింగ్ ఇన్ మల్టిపుల్ టాస్క్లు చేస్తున్నారు. ఏదేమైనా సరే చాలా మంది ప్రొడ్యూస్ చేయాలంటేనే భయపడుతున్నారు. ఇప్పుడున్న సినిమా టైమ్స్లో ఒక సినిమాని థియేటర్ దాకా తీసుకెళ్ళి సక్సెస్ఫుల్గా ఆడిపించి
జనాల్ని తీసుకురావాలి అంటే ఇట్స్ లైక్ కత్తి మీద సాములాగా పెద్ద టాస్క్ అయిపోయింది. పెద్ద పెద్ద సినిమాలకు కూడా తప్పలేదు. రీసెంట్ డేస్లో చూసుకుంటే కాసేపు థియేటర్స్ క్లోజ్ అంటారు, కాసేపు మాకు రెంట్స్ ఇలా ఇస్తేనే, ఇలాంటి చాలా ఇష్యూస్ జరుగుతూ ఉన్నాయి. సో మరి మీరు ఏ గట్ ఫీలింగ్ తోటి, అంటే బీయింగ్ మీరు ఆల్రెడీ ఒక 100 స్టెప్పులు ముందుకు వచ్చేసారు, సక్సెస్ అక్కడే అయ్యారు, అంటే మీకు ఎలా అనిపించింది? లైక్ ప్రొడ్యూస్ చేయడంలో ఏమైనా కొంచెం భయం వేయడాలు కానీ అలాంటివి ఏమైనా అనిపించింది? ఇనవే చాలా మంది నన్ను ఎందుకు ప్రొడ్యూస్ చేస్తావు, యువర్ రైటర్, సో ఇఫ్ యూ వాంట్ యూ డైరెక్ట్ ఫిల్మ్. ఓకే. ఇన్ఫాక్ట్ దేర్ వాజ్ అ టైమ్ ఈవెన్ థాట్ ఆఫ్ గోయింగ్ అండ్ జాయినింగ్ ఇన్ శేఖర్ కమ్ముల గారి ఏడీ టీంలో జాయిన్ అవుదామా అని ఎవరినో అడిగి కూడా చూశాను, నన్ను అక్కడ పరిచయం చేస్తారు అది ఇది. బట్ దెన్ ఇట్ సో హ్యాపెన్ దట్ ఎవ్రీబడి సెడ్ యు ఆర్ లైక్ నాట్ అట్ దట్ ప్లీజ్, ఏడీస్ అంటే లైఫ్ తెలియదేమో నీకు, నో లెట్ ఇస్ నాట్ డూ ఇట్ అని. బట్ నాకేంటంటే కొన్ని సినిమాలు చూసిన తర్వాత ఇవాళ రేపు వస్తున్న కైండ్ ఆఫ్ మూవీస్ అండ్ I felt there should be some responsibility among the producers in selection of the stories and narration. The story could be anything. ఇదే స్టోరీని నేను చాలా క్రూయల్గా కత్తి సాముతో కూడా తీయొచ్చు, సేమ్ లవ్ స్టోరీ, ఆబ్వియస్లీ సేమ్ లవ్ స్టోరీ, సేమ్ లొకేషన్, వీ కెన్ డూ ఇట్. సో అలా ఇది లేకుండా, ఎలిమెంట్స్ లేకుండా స్టోరీస్ రావడం లేదు, తీస్తే బాగుంటుంది. అలాంటి ఒక రెస్పాన్సిబుల్ వస్తే బాగుండు ఎవరన్నా అని చూస్తూనే ఉన్నాను. బట్ ట్విట్టర్లో కూర్చుని కొంతమంది కబుర్లు చెప్తూ ఉంటారు, లైక్ క్రికెట్ మ్యాచ్లో బయట కూర్చున్నాడు 4 ఎందుకు కొట్టలేదు అన్నట్టు. మనం బయట కూర్చొని మాట్లాడటం ఏంటి, వై నాట్ యూ డూ ఇట్ అన్న టైప్లో ఐ థాట్ ఓకే లెట్ మీ ప్రొడ్యూస్ అ ఫిల్మ్, లెట్స్ సీ. సో ఐ వాంట్ టు ప్రొడ్యూస్ ఫ్యూ ఫిల్మ్స్ అండ్ బై keeping those elements away from my film, I hope I'll be successful. Sure. And ఇంకొకటి ఏంటంటే మ్యామ్, లైక్ సినిమా మీరు ఆల్రెడీ లొకేషన్ పర్మిషన్ దొరికిందన్నారు, మేబీ బడ్జెట్స్ ఏమైనాయి అన్నది క్లారిటీ లేదు, కానీ అనుకున్న బడ్జెట్ ఒకటి ఉంటుంది, ఎండ్ ఆఫ్ ద డేకి ఒక బడ్జెట్ అయిపోతుంది. అంటే మీ పరంగా మీ సినిమా ఇంకా ఎక్కువ ఖర్చు పెడదాం అనుకున్నాను, ఇప్పుడు తక్కువ ఖర్చు పెడుతున్నాను. అంటే మీరు ఎక్కువ ఖర్చు పెడదాం అనుకుని తక్కువ ఖర్చు పెట్టారు ఈ సినిమాకి? పెడుతున్నా. సూపర్. I want to spend more money. Okay. And little more, but then I had to cut down on spending also a little bit. Okay. సో లైక్ ఏదైనా హడిల్ ఫేస్ ఏమన్నా ఉందా మ్యామ్, లైక్ బీయింగ్ ఏ ప్రొడ్యూసర్? అంటే లైక్ ఇలా కౌన్సిల్ తరపు నుంచి కానీ, లేదంటే ఏదైనా ఛాలెంజెస్ కానీ ఏమన్నా? నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ సో ఫార్ ఐ హావ్ నాట్ ఫేస్డ్. ఓకే, సూపర్. ఐ హావ్ నాట్ ఫేస్డ్ సో ఫార్ అట్ ఆల్. And anywhere, everywhere there is a kind of respect and there is a kind of acceptance, and they encouraged me, everybody encouraged me. But ఎవరైనా కానీ ఫస్ట్ వెళ్ళేసి నేను ఇన్ని కోట్లు పెట్టి సినిమా తీసానంటే ఎందుకమ్మా సినిమా తీసావని అంటారు. దట్ ఈస్ డెఫినెట్లీ నాట్ బై ఫర్ ఎనీథింగ్ ఎల్స్, బట్ ఇట్ ఈస్ ఫర్ దేర్ కన్సర్న్ అబౌట్ యూ. సో ఆ టైప్లో కన్సర్న్గా కొంతమంది చెప్పిన వాళ్ళు ఉన్నారు తప్ప I never had any problems. ఓకే. సో అంటే లైక్ మమ్మీ సినిమాని ప్రేక్షకులు చూసిన తర్వాత what they will take with them అంటే what is your answer? Definitely they'll go out smiling. They go out feel nice location కి ఒక రోలర్ కోస్టర్ రైడ్ వెళ్ళేసి వచ్చేసారు, ఒక మంచి అద్భుతమైన ప్లేస్ చూసారు, వాల్పరాయ్ అని ఒక ప్లేస్ ఉందా ఇండియాలో, అంత బాగుందా, మనం వెళ్దామా, ఎక్కడుంది, ఎన్ని కిలోమీటర్ల దూరం, బస్లో వెళ్ళవచ్చు, ట్రైన్లో వెళ్ళవచ్చు, ఫ్లైట్లో వెళ్తే ఎలా రీచ్ అవుతామని వెతుక్కుంటారు. సూపర్. అసలు నాకైతే చాలా 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 మంచిగా అనిపిస్తుంది వెంటనే, ఓకే మనం కూడా వెళ్దామా, ట్రై చేద్దామా అని అయితే అనిపించింది. లొకేషన్ ఫ్యామిలీ. అండ్ I'll tell you, in fact, Raman Garu, when he came there for shoot, he immediately called up his daughter Vidyulekha and said, we are going to have our holiday next year only. And he booked it. Super. Asalu. Anyways, I wish all the very best, ma'am, for your film. Thank you so much. So I wish మీరు పెట్టిన డబ్బులు తక్కువే పెట్టానని ఫీల్ అయినా అది 10 ఇంతలు అవ్వాలని, మీకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్స్ అ లాట్. అండ్ డెఫినెట్ గా వస్తే నేను గుర్తు చేసుకుంటాను. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, ష్యూర్, డెఫినెట్ గా ఆల్ ద వెరీ బెస్ట్ మ్యామ్. అండ్ సో చూసారు కదా, ఇది ఇవాల్టి వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్ తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి సినీ బస్. నేను మీ హేమమాలిని. బాయ్.